వెల్కమ్ టు మీ ఇంటి వంట. వంట చేసి చూపిస్తా. ఈరోజు వంట చేసి చూపిస్తాలో షెఫ్ స్వజన్ గారు ఏ వంటలు పరిచయం చేస్తారో చూద్దామా? ఓకే లత గారు, మీరు 2 వంటలు అడిగారు కదా. మొదటి చిల్లీ ఫిష్, ఒకటి సోయా బుర్జీ అడిగారు కదా. ముందు మనం చిల్లీ ఫిష్ తయారు చేసుకుందాము. చిల్లీ ఫిష్ వచ్చేసి చైనీస్ ఐటమ్, ఒక స్టార్టర్ లాగా చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. చిల్లీ ఫిష్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ బోన్లెస్, స్ప్రింగ్ ఆనియన్, అల్లం ముక్కలు, ఉప్పు, టమాటో సాస్, గుడ్డు, చిల్లీ సాస్, కార్న్ఫ్లవర్, మైదా, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ చిల్లీస్, సోయా సాస్, అజినోమోటో, నూనె. ఓకే లత గారు, మనం చిల్లీ ఫిష్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అయితే మనం దీన్ని తయారు చేసుకుందాము. తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసాము. స్టవ్ వెలిగించేసాము. సో ఆయిల్ పోయండి. ఆయిల్ ఎన్ని స్పూన్స్ వేయాలండి? మనకేంటంటే ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని సగం పోయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిష్కి బ్యాటర్ తయారు చేసుకున్నాము. ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాం. బోన్లెస్ ఫిష్ ఉంది కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాము. ఒక స్పూన్ ఇవ్వండి. కొంచెం సాల్ట్ వేస్తాము. కొంచెం సోయా సాస్. కడిగేటప్పుడు కొంచెం సాల్ట్, నిమ్మకాయ రసం వేసి కడుగుదాం, అప్పుడు ఏంటంటే స్మెల్ ఉండదు. కొంచెం అజినోమోటో, వేసి మిక్స్ చేద్దాం బాగా. సో దీంట్లో ఏమంటే గుడ్డుని గిల్ల కొట్టుకుని, ఎగ్ ఉంది కదా, పచ్చి గుడ్డుని గిల్ల కొట్టుకుని వేస్తాము. కొంచెం ఎగ్స్ 2 తీసుకోవాలండి. ఎగ్స్ మనం క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ సరిపోతుంది. హాఫ్ కానీ మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఒక ఎగ్ అట్లా అనమాట. ఒక స్పూన్ ఇవ్వండి. కొంచెం చిల్లీ సాస్. సాస్ దేనికోసం, ఎందుకని యూజ్ చేయాలండి? స్పైసీ కదా, మన చిల్లీ ఫిష్ కదా. చిల్లీ ఫిష్ అన్నప్పుడు, ఫిష్ తిన్నప్పుడు మనకు స్పైసీనెస్ తెలియాలి కదా. సో ఎగ్ వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే కార్న్ఫ్లోర్ వేస్తాము. కార్న్ఫ్లోర్ ఏంటంటే 2:1 రేషియో, అంటే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తే 1 స్పూన్ మైదా వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఐటమ్ క్రిస్పీగా ఉండాలి, ప్లస్ లోపల సాఫ్ట్గా ఉండాలి. ఓకే, సో దీన్ని మిక్స్ చేద్దాము. సో ఈ విధంగా ఇది అయిపోయింది. ఆయిల్ వేడెక్కిందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విడివిడి స్లో చేయండి. సో విడివిడిగా వేసుకుందాము. ఇప్పుడు మంట ఎత్తండి. ఇప్పుడు మనం తిప్పుదాము. దీని ఏం చేస్తుందంటే స్లోగా తిప్పండి. ఓకే, విరిగిపోకుండా. ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్. సో దీన్ని తీసేసే ముందు ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం అయిపోయింది. దీన్ని మనం టాస్ చేసుకుందాము. ఇక్కడ పెడుతున్నాను. ఒక ప్యాన్ వేసుకుందాము. దీన్ని వెలిగించండి. సో దీన్ని మనం ఏంటంటే చిల్లీ ఫిష్ తయారు చేద్దాము. ఫిష్ రెడీ అయిపోయింది. చిల్లీ తయారు చేద్దాము. ఒక గరిటె తీసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఆయిల్లో, తగినంత ఆయిల్ వేస్తాము కొంచెము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లుల్లి ముక్కలు. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఈ విధంగా వేసుకుంటే మనం తినచ్చు. తింటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, డైరెక్ట్గా ఒంటికి పడుతుంది కదా. సో అల్లం ముక్కలు, ఈ విధంగా సాట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాము. ఉల్లిపాయలు చిన్నగా ఈ విధంగా డైస్ లాగా కట్ చేసుకోవాలి. కలుపుతున్నాను. క్యాప్సికమ్ ముక్కలు. సో దీంట్లో మళ్ళీ గ్రీన్ చిల్లీ వేస్తాము. గ్రీన్ చిల్లీ వేస్తున్నాము. ఈ విధంగా లైట్గా బ్రౌన్ కావాలి అది. ఇప్పుడు మనం కొంచెం టమాటో సాస్ వేస్తాం. 1 స్పూన్ ఇవ్వండి. అంటే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు లాంటివి వాడొద్దండి?
అంటే జనరల్గా మనం చైనీస్ ఐటెంలో అవన్నీ వాడాం. ఇండియాలో మన ఇంట్లో చేసుకుంటాం కదా, ఇంట్లో చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 2 స్పూన్స్ వేయాలి టమాటో సాస్. చిల్లీ సాస్, మీ చిల్లీ సాస్ మీ ఇష్టం, ఇంకా మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత. కొంచెం సోయా సాస్, ఈ విధంగా వేసినాక ఆ సాసులు కొంచెం ఫ్రై కానిద్దాము. ఇంకో 5 మినిట్స్లో 5 మినిట్స్లో ఐటమ్ రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ పోయండి. సరిపోతుంది. సో ఇందులో అన్నీ వేసాం కానీ ఉప్పు, అజినమోటో ఇవన్నీ వేయలేదు కదా. కొంచెం ఉప్పు వేసుకుందాము. చిటికెడు అజినమోటో. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫ్రై చేసిన ఫిష్ వేసేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై చేసిన ఫిష్ వేసుకున్నాము. స్లో చేయండి కొంచెం. దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం మనకు గ్లేజ్ వస్తుంది కదా చైనీస్ ఫుడ్, కొంచెం కార్న్ఫ్లవర్ని మనం ఏం చేద్దామంటే వాటర్లో డైల్యూట్ చేసి వేస్తాము. ఇంకొంచెం వాటర్ వేయండి, సరిపోతుంది. వాటర్లో డైల్యూట్ చేయడం ఏమవుతుందంటే ఆ సాస్ మొత్తం ఫిష్కి పట్టేస్తుంది, దగ్గర అయిపోతుంది. మనం ఏం చేద్దామంటే సాస్ టాస్ చేద్దాం. చివరికి ఏం చేద్దామంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాము. చైనీస్ ఐటమ్లో స్ప్రింగ్ ఆనియన్ కంపల్సరీ వేస్తారు కదా, ఉల్లి ముందు. అది స్విచ్ ఆఫ్ చేసేది. సో మన చిల్లీ ఫిష్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మంచి ప్రెజెంట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఒక ప్లేట్ ఇవ్వండి. సో దీంట్లో సర్వ్ చేసుకుందాము. ముందుగా మనం ఏది ఇస్తున్నామో అది ఇందులో పెట్టుకుందాము. సో వచ్చేసింది ఐటమ్. దీన్ని మనం ఏం చేద్దామంటే మంచిగా సెట్ చేసుకుందాము. సో కుకుంబర్తో ఈ విధంగా పెటల్స్ లాగా చేసాం కదా. సో చూసారు కదా లత గారు, చాలా సింపుల్గా మనం చిల్లీ ఫిష్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి తెలియజేసాం. చూసారు కదండి, చిల్లీ ఫిష్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాము. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. చిల్లీ ఫిష్ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, అజినమోటో, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, గుడ్లు, ఉప్పు, టమాటో సాస్, చిల్లీ సాస్, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చేప ముక్కలు, ఉప్పు, సోయా సాస్, అజినమోటో, గుడ్డు, చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, కొన్ని నీళ్లు, ఉప్పు, అజినోమోటో వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ముందుగా వేయించిన చేప ముక్కలను వేసి వాటర్లో డైల్యూట్ చేసిన కార్న్ఫ్లోర్, ఉల్లికాడ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటో ఫ్లవర్, కీరా, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ ఫిష్ రెడీ.